టాప్ గెయినర్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ 3.74%, హీరో మోటార్ కార్పొరేషన్ 3.18%, టాటా కన్జ్యూమర్స్ 3.04%, బ్రిటానియా 2.25%, మారుతి 1.98% పెరిగాయి. టాప్ లూజర్స్ సిప్లా -4.03%, శ్రీరామ్ ఫైనాన్స్ -2.35%, హెచ్డిఎఫ్సి లైఫ్ -2.34%, ట్రెంట్ -2.27%, ఇన్ఫీ -2.20% నష్టపోయాయి. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్. నిఫ్టీ 126 పాయింట్స్ నష్టపోయి 24,340 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 513 పాయింట్స్ నష్టపోయి 51,800 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 426 పాయింట్స్ నష్టపోయి 29,942 క్లోజ్ అయింది, అంటే బిలో 80,000 క్లోజ్ అయింది. ఈ రోజుటి కీ న్యూస్ అంటూ ఏం లేదు. ఒకటే ఒక న్యూస్ అంటూ జియో పొలిటికల్ టెన్షన్స్ మాత్రమే. ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆన్గోయింగ్ టెన్షన్స్. ఉక్రెయిన్లో మార్కెట్ వాలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. మిడిల్ ఈస్ట్లో ఉన్న కొన్ని రిస్కీ సిచ్యుయేషన్స్ ఇన్వెస్టర్ సెంటిమెంట్స్కి ఛాలెంజ్ క్రియేట్ చేశాయి. ఈ భయంతోనే మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా ఫీల్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ అన్సర్టెనిటీ స్టాక్స్ని ప్రెజర్కి తీసుకుంది. ఇవే మార్కెట్స్కి ఈరోజు నెగిటివ్గా క్రియేట్ చేయడానికి రీజన్స్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎఫ్ఐఐ డిఐ డేటా మధ్య ఈరోజు బై వాల్యూ సెల్ వాల్యూ ఒకసారి గమనించండి. ఓవరాల్గా ఇద్దరి మధ్య నెట్ సెల్ వాల్యూ నెగిటివ్గానే ఉంది. గ్లోబల్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇంపాక్ట్ మూలంగా మన మార్కెట్లో కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. టుమారో మార్కెట్ వ్యూ. ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 24,350 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు ఫామ్ చేసిన గ్యాప్ని కవర్ చేసి అగైన్ షార్ప్ ఫాల్ అయింది. మళ్ళీ 24,350 లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ లెవెల్కి పైనే క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మన లెవెల్స్ అండ్ వ్యూ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో బ్యాక్ వీడియోస్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. కరెక్ట్గా మేము ఫాలో చేస్తున్న లెవెల్స్ అండ్ మార్కెట్ వ్యూ వర్క్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంచితే మేము ఇంకా మంచి వీడియోస్ అండ్ స్ట్రాటజీస్తో మీ ముందుకు వస్తాం. అలాగే మీ డౌట్స్ని కామెంట్లో తెలియచేయండి. నిఫ్టీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈరోజు ఫామ్ చేసిన లో లెవెల్ కింద 1 అవర్ క్యాండిల్లో క్లోజ్ అయితే అగైన్ 24,160 లెవెల్ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,490 లెవెల్ క్రాస్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం నిఫ్టీలో చూడొచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని ఫాలో చేస్తూ ట్రేడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇదంతా మా పర్సనల్ వ్యూ మాత్రమే. మీరు కూడా ఓన్గా అనాలిసిస్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్. ఫ్రెండ్స్, నిన్న మనం ఏదైతే అనుకున్నామో అదే నిన్న బిగ్ క్యాండిల్ మధ్యలో చిన్న ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది అనుకున్నాం. అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. రేపు ఈ లోన్ బ్రేక్ చేయకుండా ఇన్సైడ్ క్యాండిల్ని బ్రేక్ చేసి 52,550 లెవెల్ని క్రాస్ అయ్యి క్లోజ్ అయితే మార్కెట్లో బుల్లిష్ మూమెంటం చూడొచ్చు. లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మీరు ఈరోజు ఫామ్ చేసిన ఇన్సైడ్ క్యాండిల్ని బ్రేక్ చేయకుండా మీరు ఎలాంటి పొజిషన్ తీసుకోవడం రిస్క్తో కూడింది. మనం ఏదైతే సపోర్ట్ జోన్స్ పెట్టుకున్నామో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ పెట్టుకున్నామో అవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రేపు కూడా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఒక్కటి 51,740 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, డ్రా చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.